కష్టాల్లో ఉన్నప్పుడు పొట్టగొట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ పుండు మీద కారం జల్లేందుకు వస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపటి కాంగ్రెస్ సభకు ఎవరూ వెళ్లొద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు భూస్థాపితం చేయాలన్నారు. ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే ఈ రోజు ఎవరిని అడిగే పరిస్థితి వచ్చుండేది కాదన్నారు చంద్రబాబు. ఇక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు గాని అపోజిషన్ పార్టీస్ మాట్లాడుతున్నారు. రేపైతే సాక్షాత్ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నాడు అంటే మనం కష్టాల్లో ఉంటే మన పొట్టగొట్టి మళ్ళీ మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని చూసి ఎగతాళి చేయాలని వస్తున్నాడు. అంటే మనకు ఇష్ట ప్రకారం దెబ్బ కొట్టి ఇంకా పుండు కూడా మానకు మునిపి మళ్ళీ కారం చల్లడానికి వస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు సరిగా చేసుంటే, ఆ రోజు సరిగా ప్రవర్తించుంటే అన్ని రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో కూడా మీరు సరైన స్ఫూర్తి తీసుకుని పెద్ద మనుషులను పెట్టి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చేసుంటే మాకు ఈ ఇబ్బంది వచ్చేది కాదు. చట్టంలో పెట్టుంటే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ చేసుంటే మనం ఎవరిని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అది చేయకుండా ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏదో కావాలని కళ్ళబొల్లి మాట్లాడడానికి వస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, మనల్ని దెబ్బతీసింది, మన పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఏమాత్రం ఉపేక్షించడానికి వీలు లేదు. ఆ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేయాలి తప్ప ఎవ్వరూ సహకరించకూడదని నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. మేము సహకరించమని గట్టిగా కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వాళ్ళ మీటింగ్ పైన వాళ్లతో సహకరించినా అది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు మన కష్టాలకు కారణం ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ కష్టాలకు కారణం ఎవరైతే ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా